కూటమి సర్కార్పై మాజీ మంత్రి రోజా మరోసారి ఫైర్ అయ్యారు. డైవర్షన్ డర్టీ విధానాలతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వైసీపీ పార్టీ బెదరదన్నారు. చంద్రబాబు మద్యం పాలసీ వల్లే మహిళలు అఘాయిత్యానికి పాల్పడుతున్నారన్న మాజీ మంత్రి శ్రీకూర్మం ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా ఇంకేమన్నారో విందాం. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో